నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. కడుపులోనే శిశువు చనిపోయినా పట్టించుకుని ప్రైవేట్ వైద్యులు. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దరూర్ మండలం ర్యాలంపాడు గ్రామానికి చెందిన మహిళ మొదటి కాన్పు కోసం గత కొన్ని నెలల నుండి చికిత్స పొందుతుంది. చివరకు 2 రోజుల క్రితం కడుపులోనే బిడ్డ చనిపోవడంతో వైద్యులు గర్భిణికి చెప్పకుండా గోప్యంగా ఉంచారు. చివరికి శుక్రవారం బిడ్డ చనిపోయిన విషయం తెలపడంతో మరో ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని బాధిత గర్భిణి బంధువు చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో బయటపడింది. హార్ట్ బీట్ లేదు, అమ్మాయి చనిపోయిందని చెప్పినాడు. చెప్తే ఏమన్నాడు తెలుసా? హార్ట్ బీట్ లేదు, కన్నులు తీసుకోపోవడం అని చెప్తుందట. మేడం చనిపోయింది, డెత్ అయింది కడుపులో. మేడం ఫ్రీగా చేస్తుంటే ఎట్లా ఫ్రీగా చేస్తారు చెప్పు, మీరు చెప్పండి. ఫ్రీగా చచ్చిపోయిన మనిషి 2 రోజులు కడుపులో పెట్టుకొని ఫ్రీగా చేస్తుందట. ఎట్లా చేస్తుంది అట్లా? మేడం చచ్చిపోయింది, మేడం చచ్చిపోయింది, సీరియస్ కన్నులు తీసుకొని పోండి. ఈ రోజే నిన్న నైట్ 7 హాస్పిటల్ తీసుకోపోతే చేసింది, పెద్ద ఆపరేషన్ చేసింది. మా వాడు ఆడి కాలు మొక్కినాడట. మేడం మాకు చిన్న ప్రాణం పోతే పోతుందో పెద్ద ప్రాణం కావాలని చెప్పిన చెప్పిన ప్రాణంలో చేయొచ్చు కదా మేడం. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.